హలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ సెషన్‌లో మనం వచ్చేసి టాబ్లూ సర్వర్ లైసెన్సింగ్ మోడల్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ సర్వర్ లైసెన్సింగ్ మోడల్స్ అంటే ఏంటంటే, నువ్వు టాబ్లూ సర్వర్ లైసెన్స్‌ని పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు, సో టాబ్లూ సర్వర్ ఎటువంటి కైండ్ ఆఫ్ లైసెన్స్ ఉన్నాయి. సో మనం ఏది పర్చేజ్ చేసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్‌కి సూట్ అయ్యే విధంగా అనేది కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ లైసెన్స్ అంటే ఏ లైసెన్స్ పర్చేజ్ చేయాలా ఇవన్నీ కూడా క్లయింట్ సైడ్ డిసైడ్ చేసుకుంటాడు ఫ్రెండ్స్. మీరు వరి కాకండి. ఎందుకంటున్నానంటే క్లయింట్‌కి రిక్వైర్మెంట్ క్లారిటీగా ఉంటది. అంటే నాకు ఎంతమంది యూజర్స్ ఉన్నారు. సో నాకు సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏం కావాలా. సో ఇవన్నీ బేస్ చేసుకొని వాడు లైసెన్సింగ్ మోడల్ అనేది చూజ్ చేసుకుంటాడు. అంటే ఏ లైసెన్స్ కొంటే నాకు బెనిఫిట్ అవుతుంది అనేసి. ఓకే. జస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ డిఫరెన్సెస్ అంటే ఆహ్, ఎ ఎన్ని మోడల్స్ ఉన్నాయి. సో అందులో డిఫరెన్సెస్ ఏంటి రెండిటికి అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి రోల్ బేస్డ్ లైసెన్స్. అంటే రోల్ బేస్డ్ లైసెన్స్. ఇప్పుడు క్లయింట్ రోల్ బేస్డ్ లైసెన్స్ అనేది పర్చేజ్ చేశాడనుకోండి. సో ఇట్ అలౌస్ అస్ టు డిప్లాయ్ టాబ్లూ సర్వర్ ఆన్ ఎ సింగిల్ కంప్యూటర్ ఆన్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇన్ ఎ క్లస్టర్. అంటే ఒకసారి నువ్వు లైసెన్స్ పర్చేజ్ చేసిన తర్వాత నువ్వు టాబ్లూ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆ లైసెన్స్‌తో అంటే ఏదైతే లైసెన్స్ పర్చేజ్ చేసావో ఆ లైసెన్స్‌తో యాక్టివేట్ చేసుకోవచ్చు నీ టాబ్లూ సర్వర్‌ని. ఈ సర్వర్ అనేది నువ్వు ఒకటే కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే క్లస్టర్డ్ అంటే నెట్వర్క్ కంప్యూటర్స్‌లో కూడా అంటే క్లస్టర్డ్ ఎన్విరాన్మెంట్. అంటే నోడ్స్ క్రియేట్ చేసుకొని, ఆ నోడ్స్‌కి లింక్ ఇచ్చుకొని మెయిన్ సర్వర్‌కిను ఆ నోడ్ అంటే మెయిన్ సర్వరు వర్కర్ నోడ్స్ అంటాం కదా! మెయిన్ నోడ్, వర్కర్ నోడ్ అనేసి. ఇలాగా క్లస్టర్డ్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో దాంట్లో నువ్వు మల్టిపుల్ కంప్యూటర్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. ఈచ్ యూజర్ దట్ యాక్సెస్ టాబ్లూ సర్వర్ మస్ట్ బి లైసెన్స్డ్ అండ్ అసైన్డ్ ఎ రోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చేసి నాకు ఒక 1000 యూజర్స్ ఉంటారు అని అస్యూమ్‌గా అప్రాక్సిమేట్‌గా 1000 యూజర్స్ నాకు టాబ్లూ సర్వర్‌కి లాగిన్ అవుతారు. వాళ్ళ రిపోర్ట్స్ చూసుకోవడానికి అని ఎస్టిమేషన్‌కొచ్చాడనుకో. అప్పుడు ఆ కస్టమర్ వచ్చేసి 1000 లైసెన్సెస్ పర్చేజ్ చేయాలి. సో 1000 అంటే ఈచ్ యూజర్‌కి కూడా ఒక లైసెన్స్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. అలాగా పర్చేజ్ చేసిన తర్వాత ఆ యూజర్స్‌కి ఏదో ఒక రోల్ అనేది అసైన్ చేయాలి. అంటే ఆ రోల్స్‌ని బేస్ చేసుకొనే లైసెన్స్ అనేటివి పర్చేజ్ చేస్తాడు. ఇప్పుడు 1000 మెంబర్స్‌లో ఇప్పుడు 1000 మెంబర్స్‌లో ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే. సో ఓకే. రైట్. ఇప్పుడు 1000 మెంబర్స్‌లో ఒక 500 మెంబర్స్ వచ్చేసి వ్యూవర్స్ అనుకుందాం. అంటే జస్ట్ వాళ్ళు రిపోర్ట్స్ చూడాలి. 500 మెంబర్స్ జస్ట్ వ్యూవర్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 480 మెంబర్స్ ఎక్స్‌ప్లోర్స్. నెక్స్ట్ అనదర్ 20 మెంబర్స్ వచ్చేసి సో క్రియేటర్స్. సో ఇప్పుడు ఈ టోటల్ 1000 యూజర్స్‌లో 500 500 యూజర్స్ వచ్చేసి జస్ట్ వాళ్ళ రిపోర్ట్స్‌ని వ్యూ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 480 మెంబర్స్ వచ్చేసి ఎక్స్‌ప్లోరర్స్. అంటే ఈటికి వ్యూవర్స్‌కి, ఎక్స్‌ప్లోరర్‌కి, క్రియేటర్‌కి మనము డిఫరెన్సెస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. డోంట్ వర్రీ. ఓకేనా? సో అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే నీకు 1000 మెంబర్స్ ఉంటే గిన ఆ 1000 మెంబర్స్ డిఫరెంట్ లైసెన్సింగ్ కాస్ట్ ఉంటాయన్నమాట. అంటే వ్యూవర్‌కి ఒక లైసెన్సింగ్ కాస్ట్ ఉంటది. ఎక్స్‌ప్లోరర్‌కి ఒక లైసెన్సింగ్ కాస్ట్ ఉంటది. క్రియేటర్‌కి డిఫరెంట్ కాస్ట్ ఉంటదన్నమాట. అంటే వాడు యూజర్ వచ్చేసి నాకు వ్యూవర్‌కి ఇన్ని లైసెన్స్‌లు కావాలన్నప్పుడు వాడు 500 లైసెన్స్ తీసుకుంటాడు వ్యూవర్స్‌కి. ఎక్స్‌ప్లోరర్ నాకు అప్రాక్సిమేట్‌గా 480 మెంబర్స్ ఉంటారంటే వాడు 480 తీసుకుంటాడు. క్రియేటర్ ఒక 20నో, 25 30నో ఎన్నో వాని ఇష్టం అది. సో ఇలాగా ఈ ఈ రోల్‌ని బేస్ చేసుకొని వాడు లైసెన్స్ అనేది పర్చేజ్ చేస్తాడు. సో ఎప్పుడైతే మనము ఒక యూజర్‌ని సర్వర్‌కి యాడ్ చేసి వానికి ఒక రోల్ అనేది అసైన్ చేసామో, సో అప్పుడు ఆ యూజర్ వచ్చేసి మనం సర్వర్‌కి లాగిన్ అయ్యి రిపోర్ట్స్‌ని చూడగలడు. లేదంటే ఏమైనా వాని రోల్ బేస్ చేసుకొని వాడు ఏమైనా కూడా
పర్ఫామ్ అనేది చేయగల ఆపరేషన్స్. ఓకే. అడ్మినిస్ట్రేటర్ కెన్ యాడ్ యూజర్స్ బేస్డ్ ఆన్ అవైలబుల్ లైసెన్సెస్ ఆఫ్ ఈచ్ టైప్. అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఒక 500 వివర్ రోల్ లైసెన్స్ తీసుకున్నాడు. వివర్ రోల్ లైసెన్స్ అంటే ఇప్పుడు 500 మెంబర్స్కి ఆల్రెడీ లైసెన్స్ అనేది ఇచ్చేసాడు అనుకోండి. 500 యూజర్స్ వివర్ లైసెన్స్ తో ఉన్నారు. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా వచ్చాడు అంటే అప్పుడు 501 అయింది కౌంట్. అంటే ఆల్రెడీ వివర్కున్న లైసెన్సెస్ మొత్తం టోటల్ లైసెన్స్ అన్ని కూడా ఆల్రెడీ వేరే యూజర్స్ కి అసైన్ చేసేసాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన యూజర్ పరిస్థితి ఏంటి? ఆ యూజర్ కి మనము యాక్సెస్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే మనకి వివర్ లైసెన్స్ అనేది అవైలబుల్లో లేదు. సో ఈ విధంగా అంటే మనం ఏదైనా కూడా కొత్త యూజర్‌ని యాడ్ చేయాలనుకుంటే మన దగ్గర లైసెన్స్ అవైలబుల్ లేకపోతే మనము మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కొత్త లైసెన్స్‌ని పర్చేజ్ చేయాలన్నమాట. సో ఇది రోల్ బేస్డ్. అంటే మన యూజర్ యొక్క రోల్‌ని బేస్ చేసుకొని లైసెన్స్ అనేటివి పర్చేజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ మనము లైసెన్స్ మోడల్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ లైసెన్స్ మోడల్ వచ్చేసి మనకి కోర్ బేస్డ్ లైసెన్స్ మోడల్. నెక్స్ట్ లైసెన్స్ మోడల్ కోర్ బేస్డ్ లైసెన్స్. సో యాక్చువల్‌గా ఇక్కడ మనము ఈచ్ అండ్ ఎవరీ యూజర్‌కి లైసెన్స్ అనేది పర్చేజ్ చేయం ఫ్రెండ్స్. ఇక్కడ కోర్స్ బేస్ చేసుకొని అంటే హౌ మెనీ యువర్ సిస్టమ్ ఈస్ హ్యావింగ్ హౌ మెనీ కోర్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూడా ల్యాప్‌టాప్ అని ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు ఇవన్నీ చూస్తాం ఫ్రెండ్స్. యాక్చువల్‌గా స్పెసిఫికేషన్ ఉంటది కదా! అందులో 4 కోర్స్, 8 కోర్స్, 6 కోర్స్ ఓకే. మొత్తం ఇవన్నీ చూస్తాం కదా! అందులో మనకి కోర్ సిస్టమ్ అనేది ఉంటదనమాట. అంటే ఈ లైసెన్స్ కూడా కోర్ స్పెసిఫిక్‌గా ఉంటాయన్నమాట. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోర్ బేస్డ్ లైసెన్స్‌ని పర్చేజ్ చేశాను. సో, ఆ కోర్ బేస్డ్ లైసెన్స్ పర్చేజ్ చేసిన తర్వాత నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనము రోల్ బేస్డ్ లైసెన్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఎలాగైతే ఇన్‌స్టాల్ చేసుకుంటామో ఇలాగే కోర్ బేస్డ్ లైసెన్స్ పర్చేజ్ చేసినా కూడా నువ్వు ఒకటే కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మల్టిపుల్ కంప్యూటర్స్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంటే మల్టీ నోడ్ క్లస్టర్స్ అంటారు. అంటే ఆహ్, ప్రైమరీ సిస్టమ్, వర్కర్ సిస్టమ్స్ అంటాం కదా! సో, ప్రైమరీ సిస్టమ్ అనేది మెయిన్ నోడ్ అవుతుంది. ఇంకా వర్కర్ నోడ్స్ అన్నీ కూడా నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 లాగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మెయిన్ ఒక సిస్టమ్ ఉంటది. సో, ఆ మెయిన్ సిస్టమ్‌కి సపోర్ట్ చేసేటివన్నీ కూడా వర్కర్ సిస్టమ్స్ అంటాం. ఓకే. సో, ఈ విధంగా మనము ఇన్‌స్టాల్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఒకసారి మనం కోర్ బేస్డ్ లైసెన్స్ పర్చేజ్ చేసిన తర్వాత మనం ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో లిమిట్. లిమిట్ అనేది ఉండదనమాట. కోర్ బేస్డ్ లైసెన్స్ పర్చేజ్ చేసిన తర్వాత నువ్వు ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఎక్స్‌ప్లోరర్ ఆర్ వివర్. ఎక్స్‌ప్లోరర్‌ని కానీ, వివర్‌ని కానీ ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. ఈ కోర్ బేస్డ్ లైసెన్స్‌లో ఏంటంటే నువ్వు క్రియేటర్ రోల్ కావాలనుకున్నప్పుడు నువ్వు కొద్దిగా ఎక్స్‌ట్రాగా అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటది క్రియేటర్ రోల్‌కి. ఓకే. దిస్ ఈస్ ఎ కోర్ బేస్డ్ లైసెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ యూజర్స్ అంటే ఎన్ నంబర్ ఆఫ్ యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు మనము. బట్ ఏంటంటే నువ్వు కోర్స్ అంటే నీకు కాన్ఫిగరేషన్ అంటే నీకింత కాన్ఫిగరేషన్‌లో కావాలన్నప్పుడు నువ్వు ఎన్ని కోర్స్ తీసుకుంటే సరిపోతది నీ ప్రాజెక్ట్‌కి అనేది క్లయింట్ డిసైడ్ చేసుకుంటాడు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా మనం. ఓకేనా? క్లయింట్ అనేవాడు డెసిషన్ తీసేసుకుంటాడు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ క్రియేటర్, ఎక్స్‌ప్లోరర్, వ్యూవర్ అనే 3 రోల్స్ చూసాం కదా! యూజర్ రోల్స్. క్రియేటర్ రోల్ అనేసి అంటే క్రియేటర్ రోల్ లైసెన్స్, ఎక్స్‌ప్లోరర్ రోల్ లైసెన్స్, వ్యూవర్ రోల్ లైసెన్స్ అనేసి. సో, ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఇప్పుడు క్రియేటర్ రోల్ లైసెన్స్ తీసుకుంటే నాకు ఏమేం ఆహ్, ఆహ్, పెర్ఫార్మ్ చేయొచ్చు సర్వర్‌లో. ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్ ఉంటే నేను ఏమేం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. వ్యూవర్ రోల్ ఉంటే ఏమేం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు చూద్దాం డిఫరెన్సెస్. సో ఫ్రెండ్స్ మనకి చెప్పుకున్న విధంగా ఇవి 3. సో ఇప్పుడు వివర్ లైసెన్స్ రోల్ ఉంటే అంటే ఒక యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్‌ని. నాకు వివర్ లైసెన్స్ రోల్ ఉంది. అంటే నేను ఏమి చేయగలను సర్వర్‌లో చూద్దాం. సో ఎప్పుడైతే మనకి లైసెన్స్ అనేది అసైన్ అవుతుందో ఓకేనా? మనము సర్వర్‌లోకి మనల్ని అడ్మినిస్ట్రేటర్ అనేవాడు నన్ను సర్వర్‌లోకి యాడ్ చేశాడు. నాకు వివర్ లైసెన్స్ రోల్ అనేది అసైన్ చేశాడు. సో, ఎప్పుడైతే నాకు ఒక లైసెన్స్ అనేది అసైన్ అవుతుందో, నేనప్పుడు ఏం చేయొచ్చంటే, టాబ్లూ సర్వర్‌లోకి లాగిన్ అయిపోవచ్చు.
సో, నీకు ఏ రోలు అసైన్ కాలేదు. నువ్వు సర్వర్‌లో నీకు ఎటువంటి రోలు అసైన్ కాలేదంటే, నువ్వు ఈ సర్వర్‌లోకి లాగిన్ కాలేవు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నీకు ఒక రోల్ అనేది అసైన్ అవుతుందో, నువ్వు అప్పుడు మాత్రమే నువ్వు సర్వర్‌లోకి లాగిన్ కాగలవు. సో, నాకు ఇప్పుడు వ్యూవర్ లైసెన్స్ అనేది అసైన్ చేశారు. సో, నేను సర్వర్‌లోకి లాగిన్ అయిపోయాను. సో, నా లైసెన్స్‌తో నేనేం చేయొచ్చంటే, నాకున్న రోల్‌తో నేనేం చేయొచ్చంటే, అంటే రోల్ అంటే ఇక్కడ నథింగ్ బట్ పర్మిషన్స్. నాకేమేం పర్మిషన్స్ ఉన్నాయనేసి. ఇప్పుడు నా పర్మిషన్స్‌తో నేనేం చేయొచ్చంటే, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వర్క్ బుక్స్ ఉంటాయి కదా! ఆ వర్క్ బుక్స్‌ని ఓపెన్ చేసుకొని, నేను రిపోర్ట్స్ చూడొచ్చు. అదే విధంగా ఆ రిపోర్ట్‌లో ఏవైనా ఫిల్టర్స్ ఉంటాయి కదా! ఆ ఫిల్టర్స్‌ని నేను నాకు కావాల్సిన విధంగా నేను సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉంది. నేను నార్త్ డేటా కావాలంటే ఓన్లీ నార్త్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. సో, రిపోర్ట్ అనేది నార్త్ డేటా చూపిస్తుంది. సో, ఈ విధంగా రిపోర్ట్‌తో నేను ఇంటరాక్ట్ కావచ్చు. ఓకే. సో, అదే విధంగా నాకు ఆ రిపోర్ట్‌లో ఉన్న డేటా అండర్‌లయింగ్ డేటాని, సమ్మరీ డేటాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే నాకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. నాకు పర్మిషన్ ఉంటదనమాట. అదే విధంగా నేను ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో నేను ఆ రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ యాక్సెస్ కూడా ఉంటది. దీంతో పాటి సబ్స్క్రిప్షన్ ఆప్షన్. సో, ఇప్పుడు నేను రిపోర్ట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా? ఇక్కడ సబ్స్క్రైబ్ అంటే ఏంటంటే, నేను ప్రతి సోమవారము లేదంటే ఏదో ఒక వారంలో లేదా వారంలో గాని, లేకుంటే డైలీ గాని నువ్వొచ్చేసి నాకు ఈ రిపోర్ట్ నాకు మెయిల్‌కి సెండ్ కావాలా అని పెట్టుకుంటావు. రిపోర్ట్ అంటే ఇక్కడ వర్క్ బుక్ కాదు ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఇమేజ్ ఫార్మాట్‌లో మీకు ఆ రిపోర్ట్ అనేది నీ మెయిల్‌కి డెలివరీ అవుతుంది. సో, అక్కడ నువ్వు డేటాని చూసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా నాకున్న రోల్‌తో నేను ఓన్లీ ఈ ఆపరేషన్స్ మాత్రమే పెర్ఫార్మ్ చేయగలను. ఇప్పుడు ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్‌కెళ్తే, ఈ ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్ అనేది మనకి వివర్ లైసెన్స్ కన్నా అడ్వాన్స్డ్ లైసెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు వివర్‌కి ఏమేమైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటికంటే కొన్ని ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి. వాటితో పాటి ఇంకా కొన్ని ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి. ఎక్స్‌ప్లోరర్ అనేవాడు వర్క్ బుక్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ మనకి డేటా సోర్సెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో టాబ్లూ సర్వర్‌లో ఆ డేటా సోర్సెస్‌ని యూజ్ చేసుకొని కొత్తగా వర్క్ బుక్స్ క్రియేట్ చేసి మనకి టాబ్లూ సర్వర్‌లో సేవ్ చేయొచ్చు. సో, వన్స్ ఈ వర్క్ బుక్ క్రియేట్ చేసిన తర్వాత, సో, తన కొలీగ్స్‌తో ఆ రిపోర్ట్‌ని షేర్ చేయొచ్చు. అంటే వాళ్ళకి కావాల్సిన అప్రాప్రియేట్ పర్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళతో షేర్ చేయొచ్చు. అంటే వాళ్ళ కొలీగ్స్ కూడా సర్వర్‌లో ఒక పార్ట్ అయ్యుండాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కొలీగ్స్ కూడా సర్వర్‌లో ఆల్రెడీ ఉండాల. వాళ్ళ సర్వర్‌లో లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్‌ప్లోరర్ యాక్సెస్ ఉంది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడొచ్చేసి సర్వర్‌లో యాక్సెస్ లేదు. వానికి ట్యాబ్‌లో యాక్సెస్ లేదు. అంటే ఎటువంటి రోలు కూడా అసైన్ చేయలే. వానికి లైసెన్స్ లేదు. సో, అలాంటప్పుడు నేను ఆ రిపోర్ట్ వానితో షేర్ చేసినా కూడా వాడు లాగిన్ అయ్యి చూసుకోలేడు ఫ్రెండ్స్. ఇక్కడే అంటే నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ సర్వర్‌లో ఉన్న యూజర్స్‌తో తను పర్మిషన్ సెట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందున్నారు. సో, ఆ 10 మందిలో వచ్చేసి ఒక 5 మెంబర్స్‌కి మాత్రమే ఆ రిపోర్ట్‌కి యాక్సెస్ కావాలా. 5 మెంబర్స్‌కి యాక్సెస్ ఇవ్వకూడదు అనుకున్నాడు. సో, అలాంటప్పుడు ఎవడైతే ఈ ఎక్స్‌ప్లోరర్ రిపోర్ట్ క్రియేట్ చేసాడో కదా! ఆ రిపోర్ట్స్‌కి పర్మిషన్ సెట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఎక్స్‌ప్లోరర్ లైసెన్స్‌కి ఉన్న ఆప్షన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రియేటర్ లైసెన్స్. ఈ క్రియేటర్ లైసెన్స్ అనేవాడు ఏమి చేయగలడంటే క్రియేటర్ లైసెన్స్ అనేవాడు ఏమి చేయగలడు? ఈ క్రియేటర్ లైసెన్స్ ఉంటే ఫస్ట్ ఏం చేయొచ్చంటే, మన సర్వర్ ఉంది గదా! మన సర్వర్ నుంచే అంటే టాబ్లూ డెస్క్‌టాప్ లేకున్నా కూడా స్ సర్వర్ నుంచే వాడు డేటా సోర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి ఏదైతే డేటాబేస్ ఉంటాయో క్లయింట్ డేటాబేస్, ఆ డేటాబేస్ కనెక్ట్ అయ్యో, లేదంటే ఏమైనా ఫ్లాట్ ఫైల్స్ ఉంటాయి గదా! ఆ ఫైల్స్ కనెక్ట్ అయ్యేసో డేటా సోర్స్ క్రియేట్ చేసి, ఆ డేటా సోర్స్ ద్వారా కొన్ని రిపోర్ట్స్ జనరేట్ చేసి వాటన్నిటిని కూడా సర్వర్‌లో సేవ్ చేయగలడు. ఓకే. దాంతో పాటి ఏవైనా ఎంబెడెడ్ వర్క్ బుక్స్ ఉంటే, ఎంబెడెడ్ డేటా సోర్సెస్ ఉంటే వాటిని కూడా ఎడిట్ చేసి ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే సర్వర్ సైడ్ నుంచే చేయొచ్చు. ఈ క్రియేటర్ లైసెన్స్ ఉన్నవాడు. ఓకేనా? సో, ఈ ఇప్పుడు ఈ క్రియేటర్ లైసెన్స్ అనేవాడు జస్ట్ క్రియేట్ చేయగలడు ఫ్రెండ్స్. క్రియేట్ చేసి సేవ్ చేయగలడు. అంటే ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో, ఏవైతే వర్క్ బుక్స్ గాని, డేటా సోర్సెస్ గాని క్రియేట్ చేసాడో వాటిని వాడు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరెవరికైతే పర్మిషన్ ఇవ్వాలా ఏవి అవన్నీ కూడా వాడు సెట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. సో, ఈ క్రియేటర్ అనేవాడు వేరే వాడు చేసిన వర్క్ బుక్స్ గాని, డేటా సోర్సెస్ గాని వేటిని ఎడిట్ చేయలేడు ఫ్రెండ్స్. అదే విధంగా ఎక్స్‌ప్లోరర్ కూడా సేమ్. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన దాన్ని చేయలేడు. మళ్ళీ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఎక్స్‌ప్లోరర్ అనేవాడు డేటా సోర్సెస్‌ని క్రియేట్ చేయలేడు సర్వర్‌లో. బట్ క్రియేటర్
అనేవాడు క్రియేటర్ లైసెన్స్ ఉన్నవాడు డేటా సోర్సెస్‌ని క్రియేట్ చేయొచ్చు సర్వర్‌లో. సో, అది మెయిన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రోల్ బేస్డ్ లైసెన్స్ మోడల్ లైసెన్స్ తీసుకున్నప్పుడు మనకి గెస్ట్ యూజర్స్ అనేటివి అవైలబుల్ ఉండదనమాట. ఇక్కడ గెస్ట్ యూజర్స్ అంటే ఏంటంటే, సో, ఔట్‌సైడ్ ఆర్గనైజేషన్. అంటే ఔట్‌సైడ్ నీ క్లయింట్ గాని, ఏదో గాని ఔట్‌సైడ్ ఫైర్‌వాల్ ఎవరినైనా నువ్వు క్యాండిడేట్‌ని యాడ్ చేసి, నువ్వు సర్వర్‌లో ఆ రిపోర్ట్స్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే కుదరదు ఫ్రెండ్స్. ఓకే. దేర్ ఈస్ ఎ రిస్ట్రిక్షన్స్. ఓకే. నెక్స్ట్ కోర్ బేస్డ్ లైసెన్స్ మోడల్. మనకు తెలుసు కోర్ బేస్డ్ లైసెన్స్ మోడల్ అనేది మనకి నంబర్ ఆఫ్ కోర్స్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇక్కడ నువ్వు నంబర్ ఆఫ్ యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దేర్ ఈస్ ఎ నో లిమిట్. నీకు 1,00,000 మందిని కావాల్సింటే 1,00,000 మందిని యాడ్ చేసుకోవచ్చు నీ సర్వర్‌కి. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ నువ్వు సర్వర్ తీసుకున్నావు. ఓకే. లైసెన్స్ తీసుకున్నావు. నువ్వు సర్వర్ మొత్తం సెటప్ చేసుకున్నావు. నువ్వు సెటప్ చేసుకుంటే నీకు రిపోర్ట్స్ అన్నీ ఆటోమేటిక్‌గా బిల్డ్ అయిపోవు కదా సర్వర్‌లో. సో, ఈ రిపోర్ట్స్ అనేటివి ఈ సర్వర్ అనేది మెయిన్ ఎందుకు యూజర్ కొలాబరేషన్‌కి యూజ్ అవుతుంది. అంటే యూజర్స్ మొత్తం సర్వర్‌కి లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన డేటాని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్‌ని ఈజీ చేయడానికి ఈ రిపోర్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు నువ్వు సర్వర్ తీసుకున్నావు పర్లేదు. ఓకే. ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు కదా! సో, డెవలపర్స్ రోల్ ఏంటి ఇక్కడ? రిపోర్ట్స్‌ని డెవలప్ చేసి అంటే రిపోర్ట్స్ డెవలప్ చేసి అవి సర్వర్‌లో పెట్టాల. యూజర్స్‌కి అవైలబుల్ అయ్యే విధంగా. సో, ఇప్పుడు నువ్వు ఈ కోర్ బేస్డ్ లైసెన్స్ కొన్న తర్వాత ఈ రెండిట్లో ఎయిదర్ క్రియేటర్ లైసెన్స్ గాని, టాబ్లూ డెస్క్‌టాప్ లైసెన్స్ గాని ఏదో ఒకటి పర్చేజ్ చేసుకోవాలి మనం. సో, ఈ లైసెన్స్ వల్ల ఏమవుతుందంటే రిపోర్ట్స్ అనేటివి డెవలప్ చేయొచ్చు. ఇవి డెవలప్ చేయొచ్చనమాట. ఈ లైసెన్సెస్‌తో. సో, క్రియేటర్ లైసెన్స్ అనేది మనం చూసాము. క్రియేటర్ లైసెన్స్ అనేది దానివల్ల యూజ్ ఏంటి మనకి సర్వర్ సైడ్ మనము డేటా సోర్సెస్‌ని క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా వర్క్ బుక్స్‌ని కూడా క్రియేట్ చేసి సేవ్ చేయొచ్చు. అది క్రియేటర్ రోల్. ఇప్పుడు టాబ్లూ డెస్క్‌టాప్ ఏం చేస్తుంది మనకి? టాబ్లూ డెస్క్‌టాప్ అనేది మన లోకల్ మెషిన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని, అక్కడ మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసి సర్వర్‌కి పబ్లిష్ చేస్తాం. అంటే ఈ 2 కూడా మనకి రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి, డేటా సోర్స్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతది ఫ్రెండ్స్. ఓకే. అంటే ఇక్కడ నేను ఫైనల్‌గా చెప్పేదేంటంటే కోర్ బేస్డ్ లైసెన్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎయిదర్ అట్‌లీస్ట్ ఒక క్రియేటర్ లైసెన్స్ గాని, ఒక టాబ్లూ లైసెన్స్ గాని పర్చేజ్ చేయాలి. సో, దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడే. సో, ఇవి మనకి మోడల్స్. సో, ఐ థింక్ మీకు ఇది యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటాను. సో, మీకు రియల్‌గా యూజ్‌ఫుల్ అవుతే ఒక లైక్ చేయండి. ఇంకా మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నాను. సో, అవన్నీ కూడా అప్‌లోడ్ చేస్తాను. స్టే సేఫ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బై.